జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య తెలిపారు. దేశంలో 10 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకు బీజేపీ అడ్డుపడిందని, ఎస్సీలకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్లు సుప్రీంకోర్టులో తీర్పుకు అనుకూలంగా రావడానికి ప్రయత్నం చేశారని ఆమె తెలిపారు. అణగారిన వర్గాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రం కూడా తీసుకొని నిర్ణయం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఏబీసీడీ వర్గీకరణ కోసం అటు గత ప్రభుత్వం 10 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏనాడు కూడా మాటిచ్చి తప్పించి మనకు నెరవేర్చింది లేదు, అమలు చేసింది లేదు. ఇది జరగని పని, ఇలానే కొనసాగితే కష్టం అవుతుందని కోర్టుని ఆశ్రయించి మన పెద్దలు భట్టి విక్రమార్క గారు కావచ్చు, మన అన్న పక్కన అలంపూర్ సంపత్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి కోర్టుని ఆశ్రయించి ఈరోజు ఈ తీర్పు రావడానికి కారకులయ్యిండ్రు. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి దళిత బిడ్డకు కూడా న్యాయం చేసే విధంగా అంటే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏబిసిడి అంటే 1:7:6:1 రేషియోలో మనకి షేర్ ఉండేది. బట్ ఈసారి రాష్ట్రం సపరేట్ అయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రకారము ఏ కులం వాళ్ళు అంటే ఉపకులాలలో ఏ కులానికి ఏ పర్సెంటేజ్ రావాలన్నది ఖచ్చితంగా న్యాయపరంగా డిస్ట్రిబ్యూషన్